గ్యాంగ్‌స్టర్ మూవీ రివ్యూ ఈ మూవీ 2 అవర్స్‌తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీ నేమ్ గ్యాంగ్‌స్టర్స్, కాకపోతే మూవీలో గ్యాంగ్‌స్టర్స్ ఎక్కడ? అసలు నాకు మూవీలో గ్యాంగ్‌స్టర్స్ ఎక్కడున్నారా అనిపించింది. డేవిడ్ అనేసి ఒక అతన్ని గ్యాంగ్‌స్టర్ అంటారు. అతను చూడటానికి అసలు గ్యాంగ్‌స్టర్‌లా ఉన్నాడా? మూవీ నేమ్ గ్యాంగ్‌స్టర్ అని పెట్టారు. కాకపోతే నాకు మూవీ చూస్తుంటే నాకైతే గ్యాంగ్‌స్టర్ మూవీ చూస్తున్నట్టు అనిపించలేదు. అసలుకేంటంటే మన హీరో ఫస్ట్ హాఫ్ లో అందరిని చాలా అంటే చాలా సింపుల్ గా చంపేస్తా ఉంటాడు. మన హీరో బాస్ చంపేయమని చెప్తాడు, మన హీరో చంపేస్తాడు అంతే. ఆ చంపేటప్పుడు ఏమన్నా బాగుంటుందా అంటే అది కూడా ఏం బాగుండదు అనమాట. ఏదో గంతో కాల్చి చంపేసి వెళ్ళిపోతాడు అంతే. మూవీ స్టార్టింగ్ లో ఒక 40 ఆర్ 50 మినిట్స్ గైస్ చాలా అంటే చాలా బోరింగ్ అనమాట. నాకైతే మరీ అంతే అనిపించలేదు. కాకపోతే ఏంటంటే గైస్ లిఫ్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు మూవీ మొత్తం మీద అదొక్క సీనే కొంచెం బాగా అనిపించింది. ఆ సీన్ లో డైరెక్షన్ గానీ యాక్టింగ్ గానీ కొంచెం బాగుంటుంది. కాకపోతే ఆ సీన్ లో కొన్ని ఫాల్స్ ఉంటాయి. కాకపోతే పర్లేదు, బాగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే గైస్ సెకండ్ హాఫ్ లో ఒక 100 మంది మధ్యలో ఒక ఫైట్ ఉంటుంది గైస్ మన హీరోకి వాళ్ళకి. ఆ ఫైట్ గైస్ చాలా అంటే చాలా అన్లాజిక్ గా ఉంటుంది. ఆ ఫైట్ సీన్ ని కొంచెం బాగా ట్రీట్ చేస్తుంటే కొంచెం బాగుండు అనిపించింది. 100 మందితో ఫైట్ అంటే కొంచెం బాగా చూపించాలి. కాకపోతే ఏంటంటే ఆ ఫైట్ సీన్ గైస్ చాలా అంటే చాలా అన్లాజిక్ గా చూపిస్తారు. మన హీరోకి బుల్లెట్ తగులుతుంది, గొంతులో పొడి చేస్తారు, కాలుకేలా దించేస్తారు, అయినా సరే మన హీరోకి ఏం కాదనమాట. అలాగే ఫైట్ చేస్తా ఉంటాడు. ఆ ఫైట్ అయితే గైస్ చాలా అంటే చాలా అన్లాజిక్ గా ఉంటది. కొంచెం బాగా ట్రీట్ చేస్తుంటే కొంచెం బాగుండు అనిపించింది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో మనీ కోసం సుపారీలా తీసుకొని అందరినీ చంపేస్తూ ఉంటాడు. అయితే డేవిడ్ అనే గ్యాంగ్స్టర్ ని చంపేయమనేసి సుపారీ వస్తుంది. అప్పుడు ఏం జరిగింది, మన హీరో ఎలా చంపాడు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మూవీలో క్లైమాక్స్ ఇంకా కొంచెం బాగా చూపించి ఉంటే బాగుండు అనిపించింది. మూవీలో క్లైమాక్స్ అయితే మరీ అంత ఏం బాగలేదు, ఏదో చాలా అంటే చాలా నార్మల్ గా ఉంది. అలాగే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందంట, మరి ఎందుకో నాకు అర్థం కాలేదు పార్ట్ 2. ఇంకా మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ గైస్ పర్లేదు, కొంచెం బానే ఉంటుంది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉన్నాయి. ఫైట్ సీన్స్ లో డైరెక్షన్ అయితే కొంచెం బాగుంది, నాకైతే నచ్చింది. అలాగే బీజిఎంస్ కూడా పర్లేదు గైస్, బానే ఉన్నాయి, ఓకేలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే ఓకేలా ఉంది, బిలో యావరేజ్ అని చెప్పాలి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.